రక్తం పురోక్షింపగా, అంటే దేహానికి రక్తము ప్రాణము. రక్తము లేకుండా అసలు పాప ప్రాయశ్చిత్తం జరగదని సులువుగా చెప్పచ్చు. దేనిని బట్టి ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడు? ప్రోక్షిస్తాడు. ప్రోక్షణ జరుగుతుందా లేదా? చూడండి 15వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే, అంటే ఏ విషయమందు అపరాధి అవుతాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఏ విషయంలో తప్పు చేశాడు అసలు? అంటే దేవుడిచ్చే ఆజ్ఞలో ఏ విషయంలో తప్పు చేశాడు, పర్టికులర్గా ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే ఏదో పాప ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధిలో మొదట ఏంటంటే తను చేసిన పొరపాటు తను తెలియలేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? అది మాత్రమే చేయాలి. ఇక్కడ జనాలకి భయపడానంటే అది తప్పని తెలుసు. దేవుడు ఇది చెప్పలేదు కదా, మీరు ఎందుకు తీసుకొస్తున్నారని అనే ఉండొచ్చు. కానీ జనాలకి జడిసి ఏం చేశాడంటే ఆ క్రొవ్వును వాటిని తీసుకొచ్చి అర్పించాడు. కానీ ఇదిగో నేను పాపం చేశాను, నేను నీచుణ్ణి, అల్పుడిని, దరిద్రుడిని, ఇదిగో నన్ను ఈ ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతుండేటప్పుడు, అప్పుడు మరలా మొదట నేను రాను అని చెప్పిన సమయలే తర్వాత సౌలుతో పాటు దేవాలయానికి వచ్చి ఆయన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి, ఇప్పుడు తర్వాత ఆగుగానే రాజుని హతమ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేట్టుగా చూస్తాం. అంటే ప్రాయశ్చిత్తం పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మన గృహాలకి వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలంటే ప్రేమని దేవుని వాళ్ళ పరిశుద్ధులుగా వెళ్ళాలి. ఇదిగో మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని రాజ్యంలోనికి చేరుతాం. పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యంలోనికి చేరలేమండి. అలాగే మరి ఈ సొలొమోను గారికి ఎందుకు అంత భక్తి వస్తుందంటే తల్లి చాలా భక్తి పరురాలు. మరి అంత భక్తిగా ఉండే ఆవిడ ఈ మాటలన్నీ నాన్న ఇదిగో అని బెత్షెబా ప్రతి సందర్భాన్ని సొలొమోనుకి చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సామెతల గ్రంథంలోను అలాగే సొలొమోను కీర్తనలు మనం చదివితే తన తల్లి గురించి మాట్లాడే ప్రస్తావన ఉంటుంది. అంటే ఎందుకు మరి అంత భక్తిగా ఉందంటే ఆవిడ ఏం చేస్తానంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తుంది. అలా కాదు కదా, కాకపోవడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు అపవిత్రత అనేది వచ్చింది, పాపం అనేది వచ్చింది. ఇమ్మీడియట్గా ఆవిడ ఏం చేస్తుంది? కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. అంటే ఇప్పుడు అపవిత్రత పోగొట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దేవుని మందిరానికి వెళ్ళింది. తన కొరకు ప్రాయశ్చిత్తం పొందుకుంది. ఏ విషయంలోనైతే తప్పు చేసిందో దానికి సంబంధించిన బలి అర్పించి ఆవిడ ఎలా వెళ్ళింది? ప్రాయశ్చిత్తం పొందుకుని వెళ్ళింది.